ఐక్యత ఈరోజు ఎంతో శుభదినం. మన 5వ తరగతి పద్మశాలిల సంఘం 5వ తరగతి మన అన్న పద్మశాలి ముద్దుబిడ్డ సిఏ రాజశేఖర్ గారు, అలాగే ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ గారు మన ఇక్కడ సంఘంకు రావడం వచ్చేసి మనకి ఇక్కడ చాలా చండాలంగా ఉంది, ఇదంతా ఎట్లా నీట్గా చేయాలని మన సుధాకర్ అని అడగడం వెంటనే ఒప్పుకొని ఇది మొత్తం మంచిగా నీట్గా చేద్దాం, మన పద్మశాలి కుల బాంధవులందరూ చేసిన మన సంఘం నీట్గా ఉండాలి, బాగుండాలని ఒక భావంతో దాని వెంటనే ఒప్పుకొని ఆ కార్యక్రమాన్ని ఈరోజు మనం శుభసూచకంగా ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి తనకు మా పద్మశాలి కుల బాంధవుల తరఫున శేఖరన్నకు మరియు రామప్రసాద్ గారికి గారికి ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సుధాకర్ గారిని మాట్లాడుకోవచ్చు. జయ మార్కండేయ. ఈనాటి 5వ తరఫా మన ఫ్లోరింగ్ కోసం మన అనగానే మన ఈ ఇరవతి రాజశేఖర్ గారు కాదనకుండా ఇచ్చేసినందుకు మన 5వ తరఫా కుల బాంధవులు మన కార్యవర్గ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మరి వారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, ఎందుకంటే ఎప్పుడు కూడా నేను ఇబ్బంది అడగంగానే తన ఫస్ట్ పెద్ద ప్రోగ్రామ్ ఇది, ఈ పెద్ద ప్రోగ్రాంకు తన కాదని ముందుకు వచ్చినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని, వాళ్ళు ఎందుకంటే ఎవ్వరు కూడా నాకు సహకరించలేదు, అయినా పర్వాలేదు అందుకంటే మరి చెప్పాలి కదా, దానికోసం నేను సార్కు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై మార్కండే. జై మార్కండే. ఇప్పుడు దీని కార్యక్రమం ఉద్దేశించి మన ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ గారు పద్మశాలి ముద్దుబిడ్డ చార్టెడ్ అకౌంట్ సిఏ రాజశేఖర్ గారిని మాట్లాడుతున్నారు. సార్ లింగమని ఒకసారి ఇప్పుడు లింగమని మాట్లాడుకోవచ్చు. ఓం నమ శివాయ. జయ మార్కండేయ. ఈనాటి శుభదినానికి వచ్చేసినటువంటి మాన్యశ్రీ ఈరవతి రాజశేఖర్ గారు మరియు వారి యొక్క మిత్ర బృందం మరియు పద్మశాలి కులస్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకరోజు ఈ ఏదైతే పద్మశాలి 5వ తరఫా సంఘం లోపల ఉన్నటువంటి కార్యక్రమాన్ని చేపట్టేటి కొన్ని ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఒకనాడు చర్చించుకొని ఆ భగవంతుడి మీద భారం పెట్టినాం. ఓళ్ళు వస్తారు, ఓళ్ళు చేస్తారు, వాళ్ళకి ఇది అబ్బుతుంది, మిగతాలకు కాదని చెప్పేసి అనుకున్నాం. ఆ అనుకున్న ప్రకారంగా ఒకనాడు మా అధ్యక్షుడు సైబ సుధాకర్ గారు కార్యక్రమంలో ఉన్నప్పుడు అనుకోకుండా ఈరవతి రాజశేఖర్ రాగానే వారి మనస్ఫూర్తిగా ఈ ఫ్లోరింగ్ అనేది మాకు ఒకటి మిగిలిపోయింది, ఇది మీ ద్వారా జరిగితే బాగుంటుంది అనగానే అన్న వెనువెంబడే క్షణం లోపల మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ఇచ్చిన దానికి మా 5వ తరఫా సంఘ సభ్యులందరికీ కూడా చాలా సంతృప్తి పడ్డాం. అంటే ఇటువంటి కార్యక్రమం లోపల ముందు రావడం చాలా అరుదు, అడగం కూడా ఇయ్యరు. అటువంటిది మన పద్మశాలి కుల బాంధవుడు అనేటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టుకొని అన్ని వర్గాల లోపల కలుపుకొని పోయి అందరితోని స్నేహభావంతో ముంగడికెళ్తున్నటువంటి మన రాజశేఖర్ అన్న గారు, ఇది ఒకటి ఏంటంటే మనకు కావాల్సింది ఒకటి, ఇది అడగంగానే ఇచ్చాడు, మరి మనం తనకేమి ఇస్తున్నాం అనేది కూడా మనకు ముఖ్యమే. దీన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలా. రానున్నటువంటి రోజుల్లో తన ఏదైతే సంకల్పం చేసి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పేసి గట్టి నిర్ణయం తీసుకున్నాడో దానికి మన కుల బాంధవులం ఎందరు ఏమున్నా కానీ గట్టిగా తనకు నిలబడి వెన్నదండి మేమంటున్నాడు, మా కులస్తుడు ఉన్నాడు, మా మనిషి ఉన్నాడు అనే భావనతోని ఎందరు ఏమనుకున్నా కానీ కూడా ముందుకెళ్ళి మనం చేస్తే వాళ్ళు కూడా చూస్తూ కూడా అంటారు కూడా, అరే అలా కులం మనిషి ఆయన నిలిచిపెట్టుకుని ఎటు పోతారా, అలా తిరుగుతారని ప్రతి ఒక్కరు అంటారు. కాబట్టి దీన్ని గట్టి నిర్ణయం తీసుకొని మొట్టమొదటిగా మా 5వ తరఫు నుంచే తనకు ఏది ఉన్నా కానీ కూడా ఒక పిలిపిస్తామని ఒక మంచి మేధావి, ఒక మంచి ఆలోచన పరుడు, అందరినీ కలుపుకోవే ఒక మంచి గుణం ఉన్న వ్యక్తి. నేను కూడా ఇప్పుడు తనతో ప్రయాణం చేస్తున్నా, ఒక 6-7 మంత్స్ నుంచి చాలా క్లోజ్గా చూస్తున్నా. కాబట్టి ఆయనకు ఒక లీడర్గా ఉండాల్సిన ప్రతి లక్షణం తన దగ్గర ఉంది. అందుకే మేము కూడా అంతా తనకు అట్రాక్ట్ అయినాం. ఇక్కడ తన ఎంబడి తిరిగే వాళ్ళు అందరూ కూడా ఎవరు కూడా సొసైటీలో ఒక మంచి పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళే ఒక పిలుపు ఇమీడియట్గా వచ్చేస్తారు. అంటే అలాంటి అట్రాక్షన్ గుణం ఉంది. ఎవరితో ఎట్లా మాట్లాడాలా, ఎవరితో ఎలా ఉండాలా, ఒక బీసీ బిడ్డగా, అందులో మన పద్మశాలి బిడ్డగా తను ఇప్పుడిప్పుడే మంచి పురికి పుచ్చుకొని తను ఒక లక్ష్యంతో ముందరికెళ్తుంది. మీరు పెద్దలందరూ ఆశీర్వాదం, మీరు నిజంగా ఈరోజు చాలా చక్కగా ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదం ఎప్పటికీ కొనసాగించాలని తప్పకుండా
100% మనం పద్మశాలీల వర్గం నుంచి మనం కంపల్సరీ తెలంగాణ వ్యాప్తంగా 25 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. ఎవరికి మన పద్మశాలి వెనుకబడి సార్ తన మనస్ఫూర్తిగా ముందటికి వస్తున్నాడు. మనం కూడా తనని అంతే కొనసాగిస్తూ తనని అలా నిలబెట్టడానికి అందరం కృషి చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నగారిని ప్రారంభించాల్సిన కోరుకుంటున్నాను. జై మార్కండేయ. జై మార్కండేయ. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి 5వ తరఫా అధ్యక్షులైనటువంటి సైబా సుధాకర్ గారు, కార్యవర్గ సభ్యులు అయినటువంటి నరేందర్ గారు, లక్ష్మణ్ గారు, భువనేశ్వర్ గారు, గంగాధర్ అన్న, మా బాపు చౌకలింగం బాపు, అలాగే నరేందర్ అన్న, రాజేశ్వర్ అన్న, లక్ష్మణ్ అన్న, తులసి, అట్లాగే మా సైన్యం, మా బాపు భువనేశ్వర్ అన్న, సుమన్ మా బావ మా పక్కనే ఉన్నాడు, గుద్దెట్ రమేష్ గారు, అలాగే మా ఫౌండేషన్ తరఫు నుంచి మా సైనికుల్లా ఎప్పుడు నా వెన్నంటి ఉంటూ నాకు మానసిక ధైర్యాన్ని, సాహసాన్ని కూడా నూరిపోస్తున్నటువంటి అన్నలు సురేష్ అన్న, రాంప్రసాద్ అన్న, నూకల్ శేఖర్ అన్న, రవీందర్ రెడ్డి అన్న, మరియు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్మాంజలతో, పద్మశాలి కులం అనేది ఒక నైతిక విలువలతో కూడుకున్నటువంటి భావన, జన్యుపరంగా ఉన్నటువంటి ఈ కులంలో పుట్టడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అన్ని కులాలు సమానమే, అన్ని మతాలు సమానమే, అయినా ఎక్కడో ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. కానీ మన వాళ్ళు అనుకున్నారంటే ఖచ్చితంగా నిజాయితీకి మారుపేరు. అండ్ ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందుకెళ్ళి పనిచేసి ఏమి ఆశించకుండా వెనుక తిరిగేటువంటి ఈ వ్యక్తులు నాకు ఆదర్శంగా ఉన్నారు. మా నాన్నగారు రామ్దాస్ సార్ అనే ఒక మ్యాథమెటిక్స్ టీచర్, ఒక చిన్న మధ్యతరగతి నుంచి వచ్చినటువంటి మేము ఈ యొక్క మంచి స్థాయికి రావడానికి నా యొక్క అన్నలు, తమ్ముళ్ళు, సమాజం నాకు ప్రేరణ ఇచ్చింది. సమాజానికి నేనేం చేయాలా, ఏదో సంపాదించుకొని బయట ఉండి నాకు 2002లో ఒక ఆఫర్ వచ్చింది ఆస్ట్రేలియాలో. అక్కడికి పోయి 100-200 కోట్లు సంపాదించినా కానీ ఈ సమాజంలోకి వచ్చే ఎస్టీమ్ నీడ్స్, ఆ వాల్యూస్ కానీ, అక్కడికి వచ్చే ఐడెంటిటీ కానీ అక్కడ రాదు. డబ్బుతోని వచ్చే తృప్తి, మానవత్వము, ప్రేమతో వచ్చేదానికంటే చాలా తక్కువ. అందువల్లనే మా నాన్నగారు నాకు చెప్తుండేవారు, ప్రతిసారి నువ్వు ఉన్న జీవితం ఇంకొకరి కోసమే అన్న దాంట్లో నాకు ప్రేరణగా నిలిచినటువంటి మా పెద్దలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క ప్రాంగణం కొంచెం చెత్తా చెదారంతో నిండున్నది. ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ప్రభుత్వాలు ఏ రకంగా అయినా మనకు చేయగలుగుతాయి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, మనం ఒక పర్సన్ని పిలుస్తున్నామనంటే ఖచ్చితంగా దాని వెనుక ఏదో కారణం ఉండి నువ్వు నా కోసమే సపోర్ట్ చేయాలన్నటువంటి ఒక సంకల్పం ఈ మధ్య ప్రజాప్రతినిధుల్లో కనబడుతుంది. కానీ మరి సమాజానికి చేస్తే మనం ఒక వర్క్ చేసిన తర్వాత డెఫినెట్ గా వాళ్ళు మన సైడ్ ఉంటారన్న ఆలోచన తగ్గిపోతున్న తరుణంలో నాకు ఈ విషయాన్ని మా నూకల్ శేఖర్ అన్న, మా బాపు అండ్ గుద్దెట్ రమేష్ బాపు, మా బావ, వీళ్ళందరూ కలిసి ఒకసారి డిస్కస్ చేస్తే, అరే అంతెందుకు, ఇది ఒక చిన్న వ్యవహారమే కదా, సరే డబ్బు అనేది ప్రతిసారి ఒక పెద్ద వ్యవహారం కాదు, నీ యొక్క ఉన్నతమైన విలువలు, నీ మానవత్వాన్ని ప్రతిబించేది అక్కడే. మనచా వాచా కర్మను నువ్వు చేయాలనుకుంటే దేవుడు పైనుంచి ఎలాగా ఇస్తాడన్న ఉద్దేశంతో నేను ఒప్పుకోవడం జరిగింది. ఈ రోజు వర్క్ స్టార్ట్ కూడా అవుతుంది. ఎందుకంటే 5వ తరఫా అనేది ఆర్మూర్లో ఒక చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి తరఫా, సీనియర్ తరఫా. ఆర్మూర్ ఆ సైడ్ పెరిగింది, కానీ ఇక్కడ నుంచి ఏదైతుందో ఎక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి మన వాళ్ళందరికీ కూడా ఈ రకంగా ఉండడం అనేది నాకు కొంచెం బాధగా అనిపించి, నిజంగా నేను మనస్ఫూర్తితో ముందుకు వచ్చినాను. సో నేను చిన్నవాడినైనా నన్ను ఆదరిస్తూ ప్రేమతో ముందుకు నడిపిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మంచి జరగాలని, ఇక్కడ కమ్యూనిటీ హాల్ డెవలప్ కావాలని, మనం సంఘటితంగా ఉండాలని, ఫ్యూచర్లో కూడా రాజ్యాధికారం కోసం పోరాటంలో మనల్ని హేళన చేస్తారు, నన్ను తక్కువ చేస్తారు, మీతో ఏమైతుంది రాబాయ్ అని అంటారు. కానీ చరిత్ర ఎప్పుడు కూడా అబద్ధం చెప్పది. గట్టిగా పోరాడితే ఖచ్చితంగా ఏదైనా జరుగుతుంది. ఒక విజయం వెనుక 100 వైఫల్యాలు ఉంటాయి. నాకు సురేష్ అన్న చెప్తుండే, థామస్ అల్వా ఎడిసన్ అనే పర్సన్ ఒక బల్బు కనుగొట్టడానికి 1800 సార్లు ఆయన ఫెయిల్యూర్స్ అయింది. అయినా కానీ పట్టు విడవక ఆయన చేసిన సాహసం ఏదైతుందో ఆ విజయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం పోతున్న కొద్దీ సవాళ్లు ఎన్ని సంవత్సరాలుగా మనం వెంటాడుతూనే ఉంటాయి. కానీ ఒక ధైర్యం చేస్తూ ముందుకు పోవడం వల్ల ఖచ్చితంగా మంచి లాభాలు జరుగుతాయి. ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఒక పాలకుల నిర్లక్ష్యానికి గురైనాం, పెత్తందారి వ్యవస్థ మీద నలిగిపోయినాం. ప్రాచీన కాలం నుంచి మనం ఓన్లీ వృత్తిపరంగానే ఉన్నాం తప్ప మన హక్కులను పోరాడి సాధించుకోవాలనే సంకల్పం
ఉన్నా కానీ ఏమవుతుందో అని మన కుటుంబ బంధాలు ఎక్కువ, ఏమైనా జరుగుతుందో మన ఆలోచనతోనే వాళ్ళు ఎప్పుడు వెనుకబడే ఉన్నారు. నిజంగా వెనుకబడిన తర్వాతలో ముందు మనమే ఉంటాం. కాబట్టి ఇటువంటి ఏదో రకంగా మన వాళ్ళను మంచి ఇంకా దారికి తీసుకురావాలా. ఖచ్చితంగా ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడే ఖచ్చితంగా మనకు రావాల్సిన ప్రజాస్వామ్య ఫలాలు ఖచ్చితంగా మనకు వస్తాయన్న ఉద్దేశంతో నేను ఎంతో ప్రేమతో, సాహసంతో, ధైర్యంతో నాకున్న ప్రొఫెషన్తో పాటు మీ సమాజ సేవలో కూడా మనం భాగస్థులమే. ఖచ్చితంగా నువ్వు పక్కన పోతున్నప్పుడు ఒక మానవత్వంతో అక్కడ అల్లాడిపోతున్న వ్యక్తిని కాపాడాల్సిన బాధ్యత ఎట్లయితే మనిషికి మానవత్వానికి ఉంటుందో మనం కూడా అటువంటి వ్యక్తిని చేరదీసి ముందుకు సాగడమే జీవితం. నేను ఒక్కడే బతకాలంటే బతికేయచ్చు, కానీ సంఘటితంగా ఉంటేనే సమాజం ఏర్పడ్డది. కాబట్టి దీనికోసం ఎటువంటి అవాంతరాలైనా, ఎటువంటి ఇబ్బందులు జరిగినా, ఎటువంటి బెదిరింపులు జరిగినా ఖచ్చితంగా మన వాళ్ళని ముందుకు తీసుకొని భావ సారూప్యత, ఇక్కడ ఓన్లీ కులం అనేది కాదు, మతం అనేది కాదు, ఎవరైతే మనకు మైండ్కు ఈ వ్యక్తి కరెక్ట్ సూటబుల్, ఈ వ్యక్తి వస్తే బాగుంటుంది అని అనిపించినప్పుడు ఖచ్చితంగా మనతో పాటు అడుగుతారు. 2-4తో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క మహా పోరాటం ఏదైతే ఉందో 2 నుంచి 3 వేల మంది మన వెనుకున్నారు. సో వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ యొక్క ఆప్తులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ బంధువులు కూడా ఒక వ్యక్తిని చూసిన తర్వాత ఖచ్చితంగా మనకు మంచి చేయాలని అనుకుంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ధర్మం వైపే ఉంటారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంతమంది వచ్చినా డబ్బుకు లొంగకుండా ఓన్లీ మానవత్వం, ప్రేమ అనేది ఐడెంటిటీ ముఖ్యం. కాబట్టి ఇమ్మీడియట్గా వచ్చి డబ్బు కురిపిస్తే ఇప్పుడు వచ్చి ఎలక్షన్స్లో కానీ దేంట్లోనో కానీ ఇమ్మీడియట్గా మనం గెలిచిపోవచ్చురా అనే కాన్సెప్ట్ ఎప్పుడో బంద్ అయింది. ఇప్పుడు ప్రతి వ్యక్తి తను సెల్ఫ్ సర్వియంట్గా ఉన్నాడు. అంటే ఖచ్చితంగా తనతో పాటు ఏదో రకంగా డబ్బు సంపాదించుకునే అవసరాలు ఈ గ్లోబల్ అంటే ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి ప్రొడ్యూస్ అయింది ఇండియా. కాబట్టి ఎవరు కూడా డబ్బుకు ఇచ్చే 500, 1000, 2000 ఆశపడే పరిస్థితి లేదు. అది అనుకోవడం అనేది వారు ఇచ్చే వారి యొక్క మూర్ఖత్వమే. కాబట్టి మేమందరం కూడా మంచి విజ్ఞానవంతులు, మేధావులు ఉన్నారు దీంట్లో. ప్రతి ఒక్కరూ ఓటు యొక్క విలువ తెలుసుకుంటారు. ఖచ్చితంగా ఫ్యూచర్లో ఏదైనా రాజ్యాధికారం కోసం జరిగే పోరాటంలో డబ్బుకు తలొగ్గకుండా మంచితనానికి, ప్రేమకు అందుబాటులో ఉండి, ఎక్కడో హైదరాబాద్లోనో, ఢిల్లీలో ఎక్కడనో ఉండి మేము అక్కడ నుంచి నడిపిస్తాం ఫోన్ల ద్వారా అంటే పోయిన కాలం పోయింది. ప్రతి ఒక్కరు నా పక్కన ఉండి నిజాయితీగా ఈ పనుసం చేయగలుగుతాడా అన్న వ్యక్తికే వారి యొక్క మద్దతు, వారి యొక్క మనసు, వారి యొక్క ప్రేమ అంకితం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనందరి యొక్క కులాల, మతాలకు అతీతంగా ఫ్యూచర్లో రాజ్యాధికారం కోసం అవకాశం కానీ వస్తే మా బాపు, మా వాళ్ళందరూ ఉన్నట్టు ఖచ్చితంగా నేను మీ ముందుకు వచ్చి మన యొక్క సంఘటితాన్ని, ఐక్యతను ప్రపంచానికి చాటుతాను. థ్యాంక్ యూ సో మచ్. పద్మశాలి ముద్దుబిడ్డ అడ్వకేట్ రమేష్ గారిని మాట్లాడుతున్నారు. జై మార్కండేయ. ఈరోజు శుభదినం. మా 5వ తరఫ, ఆర్మూర్ 5వ తరఫకు శుభదినము. ఎందుకంటే మేము అడగగానే ఫ్లోరింగ్ ఒప్పుకొని మరి తొందరనే చేద్దామని మా వెనకబడి, మేము కొంచెం నెగ్లెక్ట్ చేసినా మా వెనకబడి చేయండి అని చెప్పేసి మరి ఈరోజు వచ్చి భూమి పూజ చేసిండు. అలాంటి మా పద్మశాలి మిత్రుడు మా ఈరవత్రి రాజశేఖర్ గారికి మరియు వారి బృందం, వారి టీం అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మీరు ఏదైతే సంకల్పం చేసుకున్నారో దానికి మేము కూడా మీ వెనుక నుండి మేము మీతో నడుస్తామని మేము 5వ తరఫు నుంచి మేము మాటిస్తున్నాం మీకు. మరి ఇంకోటి ఏంటంటే మా 5వ తరఫు నుంచి కూడా మీకు ముందుగానే మేము తీర్మానం చేసి కూడా ఇస్తామని మేము చెప్తున్నాము. మాకు ఎందుకంటే మా పద్మశాలి బంధువు, మా కుల బంధువు, మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటావు, మా సాధక బాధలు అన్నీ మీకు తెలుసు. కాబట్టి మేము మీ వెనుకనే ఉంటామని నేను అందరికీ తెలియజేసుకుంటూ మేము ముందుగానే మీకు తీర్మానం చేసి కూడా కాపీ ఇస్తామని చెప్పి మేము చేస్తున్నాము. మీరు ముందడగండి, మీ వెనుకనే మేము ఉంటాం. అందరం మా పద్మశాలి ప్రతి ఒక్కరం కూడా మీ వెనుకనే ఉంటామని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. మన కుల బంధువులందరినీ కూడా సంఘటితం చేసి మీ వెనుకనే నడిపిస్తానని నేను కోరుకుంటున్నాను.